యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మంచిది. ఈరోజు వాక్య ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. చదవబడిన వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడులాగున, మన హృదయాలను తెరుసులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీపిద్దాం అందరం కూడా. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకునే ఆత్మచేత మీరు అభిషేకించండి. మా అందరికీ కావలసిన వర్తమానాన్ని, మా అందరికీ కావలసిన ప్రభు మాటలను ప్రభు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా బెత్లెహేము దేశములో నయోమి కుటుంబం నివాసం చేస్తుంది. ఆ దేశంలో కరువు వచ్చిందని కుటుంబం అంతా కూడా కలిసి మోయాబు దేశంలోకి వచ్చింది. కొంతకాలమైన తర్వాత నయోమి యొక్క భర్త చనిపోయాడు. తన 2 కుమారులు ఉన్నారు, యవన ప్రాయములు ఉన్నారు. కాబట్టి వారిద్దరు కుమారులు కూడా మోయాబీ స్త్రీలను వివాహం చేసింది. అయితే కొంతకాలమైన తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమి తన పెద్ద కోడలు ఓర్ప, చిన్న కోడలు రూతు మాత్రం మిగిలి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరలా యూదా బెత్లెహేము దేశంలో దేవుడు దర్శించి ఆహారం ఇస్తున్న సంగతి వారు తెలుసుకుని నయోమి అక్కడికి వెళ్ళటానికి బయలుదేరింది. వారితో పెద్ద కోడలు అయిన ఓర్ప, చిన్న కోడలు రూతు కూడా బయలుదేరారు. అయితే నయోమి అంటుంది, అమ్మ మీరు యవన కాలంలో ఉన్నారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకి వెళ్ళండి. మరలా నేను పెళ్లి చేసుకుని పిల్లగానంత వయసు నాకు లేదు. అప్పటికి ఒకవేళ మీరు ముసలివాళ్ళు అయిపోతారు మీరు కూడా. కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చిన్న కోడలైన నయోమి అంటుంది, నేను నీతోనే వస్తానని అంట తన మనస్సును కుదుర్చుకుందంట. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమె మాట్లాడటం మానెను కనుక వారిద్దరూ, నయోమి రూతు ఇద్దరు కలిసి బెత్లెహేమునకు ప్రయాణమయ్యారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది ఇక్కడ రూతు ఎవరితో వెళ్ళడానికి మనసు కుదుర్చుకుంది? నయోమితో వెళ్ళడానికి. ఎక్కడ లాభాలు ఉంటాయో, ఎక్కడ సౌకర్యాలు ఉంటాయో, ఎక్కడ సంపద ఉంటుందో, ఎక్కడ సుఖాలు ఉంటాయో, ఎక్కడ సమృద్ధి ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి మనసు కుదుర్చుకోలేదండి. ఆమె సుఖాలు కోరుకోలేదు, సౌఖ్యాలు కోరుకోలేదు, సంపద కోరుకోలేదు. ఒక దైవిక సంబంధమైన ఆలోచనలతో అడుగులు వేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డల, దైవికంగా నేను బలపడడానికి, దేవుని బిడ్డలతో ప్రయాణం చేయడానికి దేవుడు నాకు ఒక ఆత్మీయ తల్లిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. భౌతికంగా అన్ని పోగొట్టుకున్నాను, నేను శారీరకంగా అంత నష్టపోయాను. కానీ గొప్ప దేవుణ్ణి నా అత్తగారైన నయోమి నాకు పరిచయం చేసింది. నా అత్తగారితో నేను నడవాలి, నా ఆత్మీయ తల్లితో నడవాలని ఒక తీర్మానంతో, దైవిక సంబంధం ఆలోచనలతో ఆమె అడుగులు వేయటం ప్రారంభించింది. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ దేవుడే నా దేవుడు అయ్యాక, వాళ్ళ జనమే నా జనం అయ్యాక, వాళ్ళు నివసించే చోటనే నివసిస్తారు, నేను వాళ్ళు అక్కడ నేను చచ్చిపోతాను అని తన మనస్సును స్థిరపరచుకుని ఆమె యొక్క ఆత్మీయ తల్లిని వెంబడించడం ప్రారంభించింది.
ఆమె తీర్మానం ఏంటంటే నేను అక్కడనే జీవిస్తాను, అక్కడనే చనిపోతా. ఆమెన్, హల్లెలూయా. నీ ఆత్మీయమైన తల్లిదండ్రులను నువ్వు వెంబడిస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకవేళ మీరు ఎవరితో ప్రయాణం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఇంతకంటే బెటర్ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చూస్తున్నారా? లేకపోతే ఇంతమంది ధనవంతులు ఎవరైనా దొరుకుతారని ఒకవేళ చూస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ రూతు యొక్క ఆలోచన ఎలా ఉంది? భర్త కోల్పోయిన వ్యక్తి ఎవరో నయోమి, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి నయోమి, ఆస్తిపాస్తులు లేని వ్యక్తి. కానీ ఆమెతోనే ప్రయాణము చేయటానికి తన మనస్సును స్థిరపరచుకుందంట. ఒకవేళ బెత్లెహేమును దేవుడు దర్శించాడు, బెత్లెహేములో పంటలు పండాయి, కానీ వీళ్ళకి ఏమైనా పొలం ఉందంటే పొలం కూడా లేదు. కానీ ఆమెతోనే వెళ్ళడానికి మనసు స్థిరపరచుకుంది. నయోమి అంటుంది, అమ్మ నా పరిస్థితే బాగోలేదు, ఏమైపోతా నాకే తెలియదు, కాబట్టి నాతో ఉంటే నీకు ఏమీ ప్రయోజనం ఉండదని వారించినప్పటికీ కూడా రూతు అంటుంది, నా వెంబడి రావద్దని, నన్ను వెంబడించవద్దని నువ్వు ఎప్పుడు కూడా అనవద్దు. నేను నీతోనే ఉంటాను. ఆమెన్. నేను నీతోనే వస్తాను. ఆమెన్, హల్లెలూయా. మరి ఎందుకు వస్తున్నావు నాతో వస్తే ఏమి లాభం అంటే, ఆమె ఎందుకు వస్తుందంటే ఆత్మీయతను వదులుకోలేక, ఆత్మీయ తల్లిని వదులుకోలేక, నిజ దేవుణ్ణి వదులుకోలేక. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ ఇక్కడే మోయాబు దేశంలో ఉండిపోతే గనక, ఈ సహవాసానికి నేను దూరం అయిపోతే గనక, ఈ నడిపింపుకు నేను దూరం అయిపోతే గనక, ఉన్న ఆత్మీయతను పోగొట్టుకుంటే గనక మోయాబులో నేను మొదటి స్థితికి వెళ్ళవలసి వస్తుంది, పాత జీవితానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి పాత జీవితంలోకి వెళ్ళలేక, ఈ దేవుడు నిజమైన దేవుడు గనుక, సృష్టికర్త నాకు దొరికాడు కాబట్టి, ఆ సృష్టికర్త నాకు పరిచయం చేసిన ఆత్మీయ తల్లి నా కష్టాలలో కూడా నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ఆమెతోనే నడుస్తానని తన మనసును స్థిరపరచుకుంది. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈమె ప్రయాణము ఎక్కడి వరకు సాగింది? బెత్లెహేము వరకు సాగింది. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? చివరి వరకు సాగిందండి, మధ్యలో ఆగిపోలేదు. రూతు నయోమితో ప్రయాణము చేసింది, రూతు బెత్లెహేము చేరేంత వరకు ప్రయాణం చేసింది. అయితే ఒక ప్రశ్న, నీ ప్రయాణం ఎవరితో? నీ ప్రయాణము ఎక్కడి వరకు? మధ్యలో ఆగిపోతావా? చివరి వరకు నువ్వు ప్రయాణం చేస్తావా? ఇక్కడ రూతు తన ఆత్మీయ తల్లితో చివరి వరకు ప్రయాణం చేసింది. నీ ఆత్మీయమైన జీవితంలో నీ తల్లిదండ్రులతో, ఆత్మీయమైన తల్లిదండ్రులతో ప్రయాణం చేసే అనుభవం మనకుందా? అంటే నేను ప్రయాణం చేసినంటే మొన్న కూడా నేను అంత దూరమైనప్పటికీ ప్రార్థనకు వచ్చాను, మంచిదే. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కాదు, వాళ్ళ కష్టాలలో, వాళ్ళ నష్టాలలో, వాళ్ళ బాధలలో కూడా నువ్వు తోడుగా ఉండి వారితో నిలబడటమే ప్రయాణం చేయటం. ఆమెన్, హల్లెలూయా. సేవా ప్రయాణంలో, ప్రియమైన దేవుని ఆత్మీయమైన ప్రయాణంలో అమ్మ రాకపోయినా, నాన్న రాకపోయినా, చుట్టుపక్కల వాళ్ళు రాకపోయినా, ఎప్పుడు వెళ్ళని చోటకు వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా నీ మనస్సును స్థిరపరచుకుని వస్తావు చూసేవే, అదే ఆత్మీయమైన ప్రయాణం. హల్లెలూయా. కాబట్టి దైవజనుడితో కలిసి నీవు ప్రయాణము చేయగలవా? ఒకవేళ దైవజనుడితో లేక ఆత్మీయమైన తల్లిదండ్రులతో ప్రయాణము చేస్తూ ఉంటే కనుక మనకు సరదాలు సంతోషాలు ఉండకపోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం దేవుడు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ ఆత్మీయమైన ప్రయాణము ఎవరితో ఉంది? దైవజనుడితో లేకపోతే దేవునితో నీ ఆత్మీయమైన ప్రయాణము చివరి వరకు నడవాలి అంటే కనుక, ఈ రూతు మాత్రము తన అత్తయ్య అయిన నయోమితో బెత్లెహేము వరకు నడిచింది, చివరి వరకు నడిచింది. మన ఆత్మీయమైన ప్రయాణము కూడా చివరి వరకు మనము నడవాలంటే, ఆత్మీయమైన ప్రయాణంలో చివరి వరకు నడవాలి అంటే కనుక మనము ఏం చేయాలి? ఎలా ఉంటే మనము చివరి వరకు ప్రయాణం చేస్తాం? కొన్ని విషయాలు ఈరోజున వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటి నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవేమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి
లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా నుండు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన ప్రయాణంలో చివరి వరకు మనము నడవాలి. ఆమేన్. అంటే ఏం చేయాలంటే ఈ చదువుకున్న వాక్య భాగాలను మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే కనుక ఇది ఒక అద్భుతమైన మహిమాయుక్తమైన ఒక ప్రయాణం అన్నమాట. అనేక సంవత్సరములుగా సుదీర్ఘ నిరీక్షణ కలిగి 40 సంవత్సరములుగా ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 40 సంవత్సరములుగా మోషే కూడా ఎదురు చూస్తున్నాడు. మోషే యొక్క మనసులో మాట ఏంటంటే, ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడ రావాల్సి వచ్చింది ప్రభు. ఇక్కడికి నేను వస్తే నన్ను నువ్వు చేర్చుకున్నావు, నాకు ఆశ్రయం ఇచ్చావు, నన్ను ఆదరించావు, నా చేతికి పని కూడా నీవు ఇచ్చావు. ఒక హత్య నేరము క్రింద త్రోసివేయబడినట్లుగా ఉన్న స్థితిలో ఉన్న నన్ను చూసి నన్ను గౌరవించావు, నాకు ఆదరణ కలగజేశావు, నాకు అన్ని విషయాల్లో సహాయం చేశావు, నా చేతికి కూడా పని అప్పగించావు. ఇదంతా కూడా కేవలం నీ కృప. ఇలా నేనుంటాను, నీ చిత్తము కాదు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి విమోచకుడుగా నన్ను నియమిస్తానని కూడా చెప్పావు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వాగ్దానాన్ని పట్టుకుని రోజు కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, దేవుడు ప్రత్యక్షమై నా ప్రజలను విమోచించడానికి నిన్ను ఐగుప్తునకు పంపుతున్నాను అని దేవుడు చెప్పాడు. వాళ్ళని నడిపించటకు, వాళ్ళని విడిపించాలి అని ఫరో దగ్గర నేను పంపుతున్నానని దేవుడు చెప్పాడు. అయితే ఇది ఇక్కడ మీరు గమనించండి, చాలా సంవత్సరం ఎదురు చూస్తున్నాడు కదా, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నాకు పని దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నాడు. అని ఎన్నాళ్ళ మట నిరీక్షిస్తున్నప్పటికీ కూడా, ఎన్నాళ్ళ మట ఆశతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ పని చెప్పగానే ఎందుకనో తన హృదయంలో కొంచెం భయం వచ్చేసింది. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నా పక్షంగా నువ్వు ఫరోతో మాట్లాడాలి, నువ్వు నా పక్షంగా నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడాలి. అప్పుడు మోషే ఏమనుకున్నాడంటే, నా ప్రజలను విడిపించడానికి నాకు చాలా సంతోషమే, కానీ ఎందుకో ప్రభు నీ తరపున పని చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం నాకు టెన్షన్గా ఉంది. నేను నీ ప్రతినిధినిగా ఉండాలని, నీ వాక్కును వినిపించాలని, నీ పక్షంలో వెళ్ళాలని చెప్తున్నా, మంచిదే. అతను అంటున్నాడు, అయ్యా నేను చాలా నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు సరిగా మాట్లాడతాం రాదు, నాకంటే బెటర్గా మాట్లాడే వారికి చాలామంది ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు కదా అనగానే దేవుడు అంటున్నాడు, ఎవరిని కూడా నేను పంపను, నిన్నే పంపుతాను, నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు మోషేతో దేవుడు అంటున్న మాట మనం చదువుకున్నాం ఇందాక. చదవండి, 14వ వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండము 4:14. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా, ఎందుకు భయపడతావు? అతడు నీకు ఎదురుగా వస్తాడు. ఇప్పుడు ఎదురుగా వస్తాడు. అతడు నిన్ను చూసి ఏం చేస్తాడంటే సంతోషంగా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషపడిపోతాడు నిన్ను చూసి. అతడు నీకు తోడుగా ఉంటాడు, అతను తీసుకుని వెళ్ళన్నాడు అని చెప్పి ఇంకేమన్నాడంటే, నీవు అతనికి దేవుడవు, అతను నీకు ప్రవక్త. నీవు నోటికి మాట్లాడవలసినది నీవు అందిస్తేనే అతను మాట్లాడాలి అనేప్పటికీ మళ్ళీ మోషేకు ఒక అనుమానం అన్నమాట. నేను పెద్దోడా, నువ్వు పెద్దోడు అంటాడేమరా బాబు, నువ్వు చెప్తే నేను ఏంటంటే అంటాడేమో. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, చదవండి 15వ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలకు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను, నేను బోధిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇద్దరికి నేను తోడుగా ఉండి టెన్షన్ పడవద్దు. అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అతడు నిన్ను చూడగానే తన హృదయమందు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మీరు గమనించాలి, మనం ఆ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆత్మీయమైన ప్రయాణంలో చివరి వరకు మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ రూత్ ఏం చేసిందంటే నయోమితో బెత్లెహేము వరకు ప్రయాణం చేసింది. మనము కూడా చివరి వరకు ప్రయాణం చేయాలంటే, దైవజనుడితో కలిసి ప్రయాణం చేయాలంటే, దేవునితో కలిసి ప్రయాణం చేయాలంటే, ఇక్కడ దైవజనుడితో కలిసి ప్రయాణం చేసే వారికి ఈ క్వాలిటీస్ ఉండాలంట. ఏ క్వాలిటీస్? దైవజనుడిని చూడగానే మీరు సంతోషంగా ఉండాలి. దైవజనుడిని చూడగానే ఇక్కడ అహరోను హృదయం అంట సంతోషిస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అలా సంతోషంగా ఉంటేనే మనము మన ప్రయాణం ముందుకెళ్తాం, అంతే కదా. చివరి వరకు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ప్రార్థనలో మనం ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలంటే కనుక, దైవజనుడితో మనం కలిసి ప్రయాణం చేయాలంటే కనుక, ఆత్మీయమైన తల్లిదండ్రులతో మనం ప్రయాణం చేయాలంటే కనుక, దైవజనుడిని చూడగానే నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నాకు రక్షణ మార్గమును బోధించిన దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, నన్ను సరిచేసే నాయకుడు నా దగ్గరకు వచ్చాడు, నాకు వాక్యాన్ని బోధించే సేవకుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి ఆలోచన అంటే దైవజనుడు చూడగానే దైవజనుడి ద్వారా వచ్చే ఆయన హెచ్చరికలన్నీ కూడా, ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదములు కూడా నీ కళ్ళ ముందు కనపడాలి. లేకపోతే సంతోషంగా ఉన్నాం. సంతోషంగా ఎప్పుడు వస్తుంది? అమ్మ ఈయన దగ్గరికి వచ్చాడు, నన్ను ఖచ్చితంగా హెచ్చరిస్తాడు, నన్ను సరిచేస్తాడు. ఇలాంటి ఆలోచన ఉంటే కనుక మనం సంతోషంగా ఉంటాం. అప్పుడు మన హృదయము సంతోషంగా ఉండగలుగుతుంది. అలాంటప్పుడే దైవజనుడితో ప్రయాణము సంతోషంగా సాగుతుంది. లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పటికీ కూడా ఆనందయాత్ర అని పాడతామే, కానీ అది బాధయాత్రే. స్తోత్రం, గట్టిగా చెప్పాలి, అవునే కదా. సంతోషంగా వస్తే కనుక అసలు ఆనందమే వేరే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి, నడు నువ్వు తీసుకొచ్చావు అనవసరంగా నన్ను అనమేగా. దైవజనుడిని చూడగానే నీ హృదయం సంతోషంగా ఎప్పుడైతే ఉంటుందో మన ప్రయాణం ఎప్పుడు కూడా సంతోషంగానే సాగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అహరోను వచ్చాడు. అహరోను రాగానే మిద్యామీను పర్వతం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? మిద్యామీను అరణ్యంలో నుంచి మోషే వస్తున్నాడు. అహరోను రాగానే అతను సంతోషంగా ఉన్నాడు. అహరోనుతో మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన అన్నయ్య దేవుడు నాకు ఇలా చెప్పాడు అనగానే అహరోను ఏమన్నా తెలుసా? ఓకే, అయితే నా తమ్ముడికి చెప్పాడంటే దేవుడు నాకు కూడా చెప్పినట్టే. స్తోత్రం, నడు అని ఇద్దరు కూడా పరిచర్యకు ముందుకు వెళ్ళిపోయారు. చివరి వరకు వారిద్దరు కూడా కలిసి పరిచర్య చేశారు. చెప్తే బాగుండేది. హల్లెలూయా. అంటే మన ఆత్మీయమైన ప్రయాణంలో మనము చివరి వరకు మనం ప్రయాణము చేయాలంటే కనుక దైవజనుడిని చూడగానే, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన కలగగానే మన హృదయము సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా తమ్ముడితో చెప్పాడంటే నాతో చెప్పినట్లే, నాకు చెప్పాలి కదా అల్లా, అంతే కదా. ఇప్పుడు మా నాన్నతో చెప్పాడు, ఏమని? వాడగట్టమని. స్తోత్రం. మేమెందుకు సహకరించాలి అనలేదు కొడుకులు, నోవా కొడుకులు. మా నాన్నతో చెప్పాడంటే, లేకపోతే మా మామగారితో చెప్పాడంటే మాతో చెప్పినట్లే అని కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళు జలప్రళయం నుంచి కాపాడబడ్డారు. ఒకవేళ నీకు చెప్పినదేమో నాకెందుకు చెప్పలేదు, నేను చేయను అని అంటే గనక వీళ్ళు కూడా వరదలను కొట్టుకుపోయేవాళ్ళు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కుమారుడు అయినందుకు, నువ్వు సంఘములో చేర్చబడినందుకు, నీ ఇంటిలో ఒక వ్యక్తి బాధ్యత గల వ్యక్తి అయినప్పుడు తండ్రి యొక్క దర్శనము, తల్లి యొక్క దర్శనము నీవు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ దర్శనం నీకు అర్థం కావాలి. అతని యొక్క ఆత్మీయత నీకు అర్థము కావాలి. నా తండ్రి నా సేవకుడు సేవ చేస్తున్నాడు కదా, నేను కూడా ఇలా చేయాలి అంటే అని సంఘములో ఉన్న వారందరికీ కూడా ఆత్మీయమైన తల్లిదండ్రులు చూడగానే అలాంటి ఆలోచన కలగాలి. మనం కలిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, అంతేనా? మీరు రాకుండా నేను ఒక్కడనే ప్రార్థనకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆనందయాత్ర అంటే మీ మళ్ళీ చూడాలి మళ్ళీ. అందుకని ఆమోసు గ్రంథంలో ఏముందంటే 3వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే కనుక చదవండి. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆమేన్. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవగలుగుతారు చెప్పండి. మనందరికీ ఒకే మనసు ఉంటే గనక మనమందరము దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ప్రయాణంలో మనం అన్ని కొన్నట్టుగా దొరకపోవచ్చు, అన్ని సుఖాలు దొరకకపోవచ్చు, దొరకనంత మాత్రం నువ్వు ఆగిపోకూడదు. నీ మనసులో ఏముండాలి? నేను ఒక అద్భుతమైన ఆత్మీయమైన ప్రయాణం నేను చేస్తున్నాను అనే ఒక సంతోషము నీ హృదయంలో ఉండాలి. నేను దొరుకుతుందని వచ్చాను ఈ ప్రార్థనకి,
ఇది దొరకను నుంచి దేవుడిని నమ్ముకున్నాను, ఇది దొరకలేదు కాబట్టి నేను ఆగిపోతాను అంటే నువ్వు చివరి వరకు ప్రయాణం చేయలేవు. మీకు అర్థం అవడం ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు ఊరు బయలుదేరి వెళ్తున్నారు, ట్రైన్లు ఎక్కాలి. మీకు ఖచ్చితంగా ఇప్పుడు బయలుదేరే ముందు కొంచెం ఆలస్యం అయిపోయింది, కొంచెం తినలేదు అనుకోండి, మీకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ట్రైన్లో ఖచ్చితంగా సమోసాలు వస్తాయి. స్తోత్రం, వస్తాయి. ఖచ్చితంగా కొంచెం దూరం వెళ్ళేపడి ఖచ్చితంగా సమోసాలు వస్తాయి. వాటిని కొనుక్కుంటాను, తింటాను అని ఎక్కావు. ఎంత దూరం వెళ్ళినా సరే సమోసాలు రావట్లేదు. నువ్వు దిగిపోతావు, ట్రైన్ దిగిపోతావా చెప్పండి? సమోసాలు దొరకలేదని ట్రైన్ దిగిపోతావా, లేకపోతే నువ్వు వెళ్ళవలసిన ఊరికి వెళ్ళాలని సంతోషిస్తావా? సమోసాల కొరకు నువ్వు ట్రైన్ ఎక్కలేదు కదా. ఏదో దొరుకుతుందని నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, ప్రయాణం చేయట్లేదు, ఆత్మీయ ప్రయాణం చేయట్లేదు కదా. నువ్వు నీ ఆలోచన అలా ఉండాలి. నీ ఆలోచన అంతా ఎలా ఉండాలంటే ప్రయాణం చేస్తున్నాను లేదు, ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను, గమ్యానికి దగ్గర అవుతున్నాను లేదా, దగ్గర అవుతున్నాను. ఐగుప్తు దూరం అవుతున్నాను లేదా, దూరం అవుతున్నాను. వాగ్దాన దేశమునకు నేను దగ్గర అవుతున్నానా లేదా. ఈ ఆలోచనతో మనము ఎక్కగలిగితే, నడవగలిగితే కనుక ఎంత ప్రయాణం చేసినప్పుడు కూడా అలసట ఉండదండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆలోచన మనకు ఉండాలన్నమాట. ఇలాంటి ఆలోచన నీకుంటే కనుక నీ హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు 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 ప్రార్థనకి వెళ్ళాలి, ఎప్పుడు ఆదివారం, ఎప్పుడు క్రిస్మస్ రాకముందే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయమైన ప్రయాణంలో మనము చివరి వరకు వెళ్ళగలుగుతాం. చెప్పకూడదు, ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. రూతు చివరి వరకు వెళ్ళింది, బెత్లెహేము వరకు వెళ్ళింది, మధ్యలో ఆగిపోలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన ప్రయాణంలో మనము చివరి వరకు వెళ్ళాలంటే కనుక మన హృదయము దైవజనుని చూడగానే, దేవుని సన్నిధి జ్ఞాపకం రాగానే మన హృదయం ఎలా ఉండాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అహరోను హృదయం సంతోషించింది. నేను పెద్దోడు కదా, నువ్వు చిన్నోడు కదా, నువ్వేంట్రా భయ్ అని అల్లా. దేవుడు నీకు చెప్పాడంటే నాకు చెప్పినట్లే. ఇద్దరు కూడా సహకరించి పరిచర్యలో ముందుకు వెళ్ళారు కాబట్టి చివరి వరకు అహరోను మోషేతో కలిసి ప్రయాణం చేయగలిగాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మన ఆత్మీయమైన ప్రయాణంలో మనము చివరి వరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం, సంతోషంగా చెప్పాలి. మరొక్క మాట చెప్పి చదవండి. రాజుల 2వ గ్రంథము 2:9. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నాకు దయచేయమనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేనేమి చేయకూడదునో దాన్ని కోరుకోమన్నాడు. ఈ ఛాన్స్ ఎవరికైనా వస్తుందా? ఏమన్నాడు ఏలి? ఏమన్నాడు? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేనేమి చేయకూడదునో దీన్ని కోరుకో అని అంటున్నాడు. ఈ ఛాన్స్ ఎవరికి వచ్చింది చెప్పండి? ఎలీషాకు వచ్చింది. ఎందుకంటే ఊరందరూ ఆటంకపరిచినప్పటికీ కూడా, ఊరందరూ వ్యతిరేకించబడినప్పటికీ కూడా దైవజనుడు అంటాడు, అసలు నువ్వే రావద్దా అన్నాడు దైవజనుడు కూడా. అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన, వీధిలో వాళ్ళు వ్యతిరేకించిన, బంధువులందరూ కూడా చర్చికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా పాస్టర్ గారు కూడా తన్నాడు. ఇక్కడ వద్దన్నప్పటికీ కూడా ఎలీషా అంటున్నాడు, నీతోనే వస్తా. స్తోత్రం, హల్లెలూయా. ఎలీషాతో దైవజనుడైన ఏలి అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉన్నాడు. నేనున్నాను, ఇక్కడ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఉదయం అయినా, సాయంత్రం అయినా, రాత్రి అయినా సరే ఆళ్ళు నడిపోయినప్పుడు కూడా నేను నీతోనే చర్చికి వస్తాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా అంటున్నాడు, దేవుడు నన్ను ఎరుకోకు రమ్మని, నువ్వు ఎక్కడే ఉన్నాడు. లేదు లేదు, నేను కూడా వస్తాను అంటున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను యోర్దానుకు రమ్మంటున్నాడు అంటున్నాడు. నువ్వు ఎక్కడే ఉన్నావు, నేను ఉండను అంటున్నాడు. అంటే ఇక్కడ పాస్టర్ గారు రావద్దన్న ఎలీషా ఎందుకు వెంబడించాడు చెప్పండి? పాస్టర్ గారు వద్దన్నాడు కదా, ఇంక ఛాన్స్ బాగుంది కదా, వద్దన్నాడు. వాళ్ళ ప్రార్థన లేదులే, వాళ్ళే పెట్టేసుకుందాం అన్నాడు అనుకోండి, మరి మానేయచ్చు కదా. నేను వస్తానన్నాడు, ఎందుకని వస్తానంటున్నాడు?
కొంతమంది పాస్టర్ గారంటే ప్రేమ అండి అందుకే వస్తున్నాను అనొచ్చు. నేనేమంటానంటే ఆయన తన జీవితంలో తీసుకున్న తీర్మానము బలమైనది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే నువ్వు చివరి వరకు ఆత్మీయమైన ప్రయాణంలో నువ్వు వెళ్ళాలి అంటే గనక ఇదిగో జనవరి 1వ తారీఖున ప్రార్థన చేస్తాం. ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి అంటాం. మధ్య మధ్యలో పండగలు పోతాయి, అన్ని పోతాయి, మొత్తానికి 52 ఆదివారాల్లో ఎన్నో ఆదివారాలు వస్తామో. అంటే నువ్వు నీ తీర్మానం ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. ఇక్కడ ఎలీషా యొక్క తీర్మానం బలమైనదిగా ఉంది. దైవజనుడే రావద్దని చెప్తున్నాడు, అయినప్పటికీ కూడా నేను వస్తానంటున్నాడు. అంటే దైవజనుడి మీద ప్రేమతో కాదండి, అతను తీసుకున్న తీర్మానం గట్టిది. ఆమేన్. హల్లెలూయా. బోరంపేటలో ఒక సిస్టర్ గారు ఉన్నారన్నమాట, సుధా సిస్టర్. మీ అందరు కొంతమంది తెలిసి వచ్చిన వాళ్ళకి ఆమె కొంచెం అసలు బలహీనంగా ఉంటుంది మామూలుగా, కానీ మంచి యాక్టివ్గా ఉంటుంది. స్తోత్రం. దేవుడిచ్చే బలాన్ని పొందుకుని యాక్టివ్గా ఉంటుంది. ఆమె చెప్తున్న సాక్ష్యం మొన్న నిలబడి చెప్తున్నాను ఆదివారం, నేను ఇంతవరకు ఈ 52 వారాలు కంటిన్యూగా దేవుని దగ్గరకు రావాలని 1వ తారీఖుని తీర్మానం చేసుకున్నా, ఇంతవరకు నన్ను నడిపించాడు. ఎన్నో బలహీనతలు వచ్చాయి, నడవలేని పరిస్థితి, అయినప్పటికీ కూడా కీళ్ళవాతం ఆమెకి, అయినప్పటికీ కూడా ఒక్క వారము కూడా నేను ఆగిపోకుండా దేవుడు నన్ను నడిపించాడు. ఎందుకంటే నేను తీసుకున్న తీర్మానం అలాంటిది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె చెప్పుతానమాట, నేను తినడానికి తిండి లేదని నేను ఎప్పుడు కూడా ఆలోచించాల. దేవునికి నేను ఖచ్చితంగా నేను ఇస్తాను. అందుకని దేవుడు నా కుటుంబాన్ని ఇలా పోషిస్తున్నాడు. ఆ తీర్మానము బలమైనదిగా ఉంటేనే మనం చేయగలుగుతాం ఏదైనప్పటికీ కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషాతో ఏలి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి రావద్దు, ఇక్కడే ఉండమన్నప్పటికీ కూడా నేను అలా ఉండను అని. అతడు ఎందుకు వస్తున్నాడంటే అతడు తీసుకున్న తీర్మానము బలమైనది. అయితే ఇప్పుడు ఏలియాకు ఎలీషా కనబడినప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చదువుకుందాం. చదవండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 19వ వాక్యం. ఏలియా అతడి నుంచి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కు దున్నుచూ కనబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అన్ని ఎడ్ల చేత పొలము దున్నుతున్నాడు. అంటే అతడు ఎలాంటి వాడు చెప్పండి? బలమైన వాడు అనుకోండి. సరే, ఇంకో మాట ఏంటంటే అతడు చాలా ధనవంతుడు అతడు. అయినప్పటికీ కూడా ఏలియా అతని దగ్గరికి వెళ్ళి అతని మీద దుప్పటి వేయగానే అతడు ఎడ్లని విడిచిపెట్టేసి ఏలియాని వెంబడిస్తూ ఏమంటాడంటే ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులు చెప్పి వస్తానన్నాడు కదా. కొంతమంది ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తానంటారు అంతే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడే వస్తాను అయ్యగారు అంటారు. ఈయన అట్టగా వెళ్ళాడు, తల్లిదండ్రులు చెప్పొస్తానన్నాడు. వెళ్ళి ఏం చేశాడు తెలిసి చదవండి. ఇప్పుడు కిందకి వెళ్దాం, 20వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని చెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకేం నిబ్బరం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళాను. కాడి ఎడ్లను తీసి వెళ్ళి ఏం చేశాడంటే కాడి ఎడ్లను తీసివేశాడు, వధించాడు. వాటి మాంసమును గోర్తి నోగల చేత వంట చేసి జనులకు వడ్డించి వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. అంటే అతని జీవనోపాధికి ఏదైతే ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా తీసివేశాడు. ఆ ఎడ్లన్నీ కూడా వధించేసి దాన్ని ఏం చేశాడంటే అందరికీ భోజనం పెట్టేసి హ్యాపీగా వచ్చేసి ఏలియా దగ్గరికి వచ్చి పరిచయం చేస్తున్నాడు. అంటే అతని తీర్మానము ఎలాంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక బలమైన తీర్మానం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన మారచ్చు కదా, కానీ ఏమాత్రం కూడా ఎందుకంటే అతను తీసుకున్న తీర్మానం అలాంటిది కాబట్టి మరలా తిరిగి వచ్చాడు. ఇక్కడ ఎలీషాను ఎవరు కూడా ప్రోత్సాహపరచలేదు, నువ్వు వెళ్ళేసి నువ్వు రావాలి అని చెప్పలా.
ఇక్కడ రూతుకు ఎవరు కూడా ప్రోత్సాహపరచలేదు, నువ్వు నాతోనే రావాలి బెత్లెహేము కని. కానీ వాళ్ళు తీసుకున్న తీర్మానము అలాంటిది. ఇక్కడ మనకు ప్రోత్సాహపరిచేవాళ్ళు, మనకు సహకరించేవాళ్ళు, మనకు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి. అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఒకసారి ఉందని ఆలోచించాలి మనం. అగ్ని రథములలో నుంచి, అగ్ని గుర్రములలో నుంచి దుప్పటి తన మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడు చేశాడు కదా, దాని స్థాయి, దాని రేంజ్ ఎలా ఉందంటే దాని 2 అంతల అభిషేకము పెరిగిపోయిందంట. ఆమేన్. 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక తీర్మానము బలంగా ఉండాలి. ఇది కుదిరితే వెళ్దామండి, కుదరకపోతే మానేద్దామని కాదు. ఆ బలముగా ఉంటేనే మనము ప్రభువుని వెంబడించగలుగుతాం. ఒకసారి ఏమైందంటే, దావీదు అదుల్లాము అనే గుహలో ఉన్నాడు, తరవబడుతున్నాడు. అక్కడ సుఖము లేదు, అతనికి సంతోషము లేదు, సర్వ సమృద్ధిని కోల్పోయాడు, రాజరికము లేదు, కనీసం తినడానికి కూడా ఆహారం లేదు. అయితే అతని దగ్గరికి ఆ గుహలో ఉంటే కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అద్లాము గృహములోనికి తప్పిపోగొనగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు చాలు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చారు దగ్గరికి? ఆయన ఉన్న పరిస్థితి అన్నట్టుంది. ఇబ్బందుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అప్పుల బాధలో ఉన్నవారు అందరూ కూడా వచ్చి అన్నారు, నువ్వు మాకు అధిపతిగా ఉండాలి, అధికారిగా ఉండాలి, మేము మీ దగ్గరే ఉంటామంటున్నాడు. దావీదు పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉందో నాకే అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కదా. నాకే నివాసం లేదు, నేను ఈ గుహలో ఉంటున్నాను, నా పరిస్థితి బాగోలేదు. అయితే నేను మీకు ఒక సలహా చెప్తా. ఆమెన్. అది అక్కడ రాజుగారు ఉన్నాడు. ఎక్కడ? అక్కడ రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే మీ అప్పులు తీరుస్తాడు. స్తోత్రం. ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఏమంటే మనకు అక్కడ ఉద్యోగాలు ఏమండి, సచివాలయంలో కానీ లేకపోతే వాలంటరీ పోస్ట్ అని ఇస్తాను, వెళ్ళండి. నా పరిస్థితి నాకు ఇట్లా ఉంది అంటే వాళ్ళు అంటున్నారు, మేము అక్కడికి వెళ్ళము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వెళ్ళరంటే కనుక అక్కడ అధికారం ఉంది, నీ దగ్గర అభిషేకం ఉంది. సప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అభిషేకం ఉండ దైవజనుడు నాకు కావాలి, అది ఆయన ఉద్దేశం అనమాట. అధికారం ఉండ అక్కర్లేదు నాకు, ఆ ఉద్యోగాలు అక్కర్లేదు నాకు, అక్కడ అధికారం ఉండొచ్చేమో కానీ నీ దగ్గర అభిషేకం ఉంది, నీ దగ్గరే మేము ఉంటామంటున్నారు. ఆమేన్. అంటే వాళ్ళ తీర్మానం ఎలాంటిది? అక్కడ ఉద్యోగం దొరకని వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నాకు ఒక సంఘాన్ని ఇచ్చావు, నాకు ఒక ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చావు, నేను వీళ్ళతో చావైనా రేమైనా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సృష్టికర్త నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను నా దేవునితోనే, నా ఆత్మీయ తల్లిదండ్రులతోనే నా ప్రయాణం ఉంటుంది చివరి వరకు. ఆమేన్. ఒక బలమైన తీర్మానం మనం కలిగి ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలు చివరి వరకు మనం ప్రయాణం చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రూత్ అంటుంది, తన మనసు కుదుర్చుకుందంట బెత్లెహేమునకు వెళ్ళటానికి. వద్దని చెప్తుంది అత్త, అయినప్పటికీ కూడా నేను వస్తానంది. ఆగిపోలా. కష్టాలు నష్టాలు అన్నిటి కలిసి ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మన ఆత్మీయమైన ప్రయాణంలో చివరి వరకు వెళ్ళటానికి ఒక బలమైన తీర్మానం ఉండాలి. మన ముందు ఇంకా 2024 వస్తుంది ఇప్పుడు కదా. కనీసం అప్పుడైనా ఒక తీర్మానం చేసుకోవాలి మనం, ఎప్పటి నుంచైనా సరే. ఇక ముందున్న దినములన్నీ కూడా నేను నీతోనే ఉంటాను. ఒక బలమైన తీర్మానం లేకపోతే మనం అన్ని ప్రార్థనలకు మనం రాలేం, సంఘంలో ముందుకు వెళ్ళలేం. నీకు కూడా ఒక బాధ్యత ఉందన్న సంగతి నువ్వు గమనించు. దైవజనుడిని చూడగానే, దేవుని సన్నిధి జ్ఞాపకం రాగానే నీ హృదయం ఎలా ఉండాలి? సంతోషం. నిద్ర పట్టకూడదు అసలు. హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. రెండవదిగా నీ తీర్మానం ఎలా ఉండాలి? బలమైనదిగా ఉండాలి. బలంగా ప్రార్థన చేద్దాం. మోకరించండి.